ఏ విషయాలలో అయితే సిగ్గుపడాలో ఆ విషయాలలో అంట అతిశయపడుతున్నామంట. దేవుని సిలువకు శత్రువులుగా ఎలా మారుతున్నామనే దానికి రెండవ మాట చెప్తున్నాడు పౌలు గారు సంఘంతో ఏడ్చి చెప్తున్నాడు. ఇప్పుడు సామాన్యంగా ఎందుకు సిగ్గుపడతాం? ఏమండి, ఒక మనిషి ఎప్పుడు సిగ్గుపడతాడు? పెళ్లి చూపుల్లో కూర్చున్నప్పుడు కాదండి. ఆ సిగ్గు వేరు, ఈ సిగ్గు వేరు. దౌర్భాగ్యమైన పని, చేయొద్దు అన్న పని, అది సమాజానికి వ్యతిరేకమైనది చేస్తే అప్పుడు అంటాడు. మనమే అంటాం మనతో చాలా మంది, సిగ్గులేదా నీకు? ఏం లేదు, సిగ్గులేదా నీకు? లేదా సిగ్గు నీకు అని అంటాం. ఇంకో మాట కూడా అడుగుతాం, నువ్వు సిగ్గుంటే ఈ పని చేసి ఉండవు. ఏముంటే? సిగ్గుంటే అంటే వాడు ఏదో తప్పు చేసి, తప్పులకి భయపడాల్సినటువంటి మనమంట ఆ తప్పులను బట్టి అతిశయిస్తున్నాము. ఎంత ఘోరమండి! మన ఆత్మీయ స్థితిలో ఇటువంటి విషయాలు ఉన్నాయేమో వీళ్ళ జాగ్రత్తగా గమనించాలి. ఏమంటున్నాడంటే సిగ్గుపడాల్సిన విషయాలలో అతిశయపడుతున్నారు. ఒక ఆత్మీయుడు ఏ విషయాలలో వేటి జోలికి పోకుండా సిగ్గుపడాలో ఇక్కడ రాస్తున్నాడని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆ మాటలు ఒకసారి. 21:8 పిరికివారు, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురని ఇది రెండవ మరణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాలకు సిగ్గుపడాలండి. ఎందుకో తెలుసా? మనకి వాస్తవానికి రెండవ మరణం లేదు. ఎవరికి? ప్రభువుని విశ్వసించే వారికి. మొదటి మరణమే శారీరకమైన మరణం, అది. ఇది రెండవ మరణం. అంటే ప్రభు ఏమంటున్నాడు అంటే నీకు రెండవ మరణం లేదంటున్నాడు. అయితే రెండవ మరణంలో వెళ్ళి పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే ప్రభు ఎదుట సిగ్గుపడాలి. ఏ విషయాలకంటే పిరికితనం ఏంటంటే మొదటిది పిరికితనం. ప్రతి దానికి భయమే, ప్రతి దానికి భయమే. మన వాట్సాప్ లో బ్రదర్ మెసేజ్ పెట్టాడండి, బాగుంది, చాలా తక్కువ. ఏమంట? కరోనాకి భయపడంట చేతులు కడుక్కుంటామంట, కానీ హృదయాన్ని కడుక్కోమంట. దేవునికి భయపడి మాత్రం హృదయాన్ని కడుక్కోమంట. అసలు చాలా సంతోషం అనిపించింది ఆ మాట. నిజమే, ఈరోజు లోకంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి అది. కరోనా జబ్బుకు భయపడి చేతులను అందినం కడుక్కుంటున్నారంట, కానీ హృదయాన్ని మాత్రం కడుక్కోలేకపోతున్నారంట. హృదయాన్ని కడుక్కొని ఉంటే నేడు ఈ పరిస్థితి ప్రపంచానికి వచ్చేదా? సమస్య లేదు. పాపం భయంకరంగా పెరిగిపోతుంది. పిరికితనం ప్రతి చిన్న విషయాలకి భయపడిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది, మీకు పిరికితనం గల ఆత్మనియలేదు, కానీ ధైర్యము కలిగిన ఆత్మనే దేవుడిచ్చి అన్నాడు. చాలా విషయాలు భయపడాల్సిన విషయానికి భయపడరండి. దేవునికి భయపడరు. ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటారు. పిరికితనం ఉంటే ఎలా? దైవజనుడు ప్రార్థికాల సమయం, రామా బ్రదర్ రా, మనం వెళ్ళి వేరే చోట ప్రార్థన చేసి రావాలి, దయ్యం పట్టిందంటే నేనా దయ్యం దగ్గర నేనే రాగలనయ్యా, పాస్ గారు నువ్వు వెళ్ళిరా, కింద రేపు పొద్దున్నే నాకు పనుందయ్యా. ఇలాంటి సమాధానాలు చాలా చూశాను. ఇంకో దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, అమ్మ నీకు దండ పెడతానమ్మా, నీకేం కావాలి? భయం అది ఎక్కడ మీద పడి వాక్యం ముందుకు పోయినా ఆత్మ నింపుదల లేని వాడు ఎవడైతే తన దగ్గరికి వెళ్తాడో అది చీల్చి జెండాడుతుంది. ప్రతి విషయానికి భయపడుతూ దేవుడు నీకు ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడని మర్చిపోయావా? ప్రభువు నిన్ను నింపింది ధైర్యం కలిగినటువంటి ఆత్మతో.
నువ్వు భయపడాల్సింది ఎవరికి అంటే ప్రభు యేసుక్రీస్తుకే తప్ప మరొకదానికి కాదు. పామంటే భయమా లేదా? భయం లేని వారు ఎవరున్నారు? పామంటే భయమే. ఎందుకు భయం? ఒకసారి ఆలోచించండి. అది మనల్ని కరిస్తే చనిపోతావేమోనన్న భయం. కానీ ప్రభు వాక్యం ఏమంటుందంటే, వీళ్ళ పౌలే అంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఏంటంట? లాభమా? చచ్చిపోతే లాభం ఏంటండి? లాభమే. నిశ్చయముగా నువ్వు నీ ఆత్మీయ జీవితంలో పర్ఫెక్ట్ అయితే, నువ్వు సరైన స్థితిలో నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నీకు ఆ మరణం పట్ల భయం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణకరమైన దేవ్యం నిన్ను తాకలేదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు రాజపాపలను తొక్కుతామంట, భుజంగములను ఎత్తి పట్టుకోదు అంటూ ధైర్యం గలవడమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యం ఉందా? నీలో పిరికితనం ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రియ సహోదరి, ప్రతి చిన్న విషయాలకు భయపడిపోతున్నావా? దిగులు చెందుతున్నావేమో? ప్రభు అంటున్నాడు, పిరికితనం కలిగిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు, కానీ ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఎక్కడికి? రెండవ మరణంలోనికి, అగ్ని గంధకంలో మడుచున్నటువంటి దానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. నీ ప్రాణం పోయితేమోనన్న భయం వద్దు. ఎందుకంటే ఆ ప్రాణం పోతేనే మంచిది అని చెప్పి పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోతే ప్రభువు దగ్గర ఉంటాం. దాని గురించి ఎందుకు భయపడతారు అంటే, ఇక రెండవది ఏంటంటే అవిశ్వాసం. ఏంటది? దేవుడు చేస్తాడమ్మా అంటే, దేవుడయ్యా పాస్టర్, ఇన్ని రోజులు నా బాధలు చూస్తూనే ఉన్నారుగా, ఎవరు చూడలేదు, అందరూ చూస్తున్నారు. నీ విశ్వాసం లేదు, నీ సమర్పణేది దేవునిలో. 99 ఏళ్ళండి అయ్యగారికి. ఎవరికి? అబ్రహాం గారికి. 90 ఏళ్ళు వచ్చాయి. అంత అంటాడు, ప్రభు ఎందుకు నవ్వుతున్నావమ్మా, ఎందుకు నవ్వుతున్నావు? ఆయన అంటే, నేను ఎక్కడ నవ్వాను ప్రభువా? నువ్వు ఏమనుకుని నవ్వావు నాకు తెలుసు. నీకు స్త్రీ ధర్మం నిలిచిపోయేదని, నీ గర్భం ఉడికిపోయిందని నవ్వుతున్నావా అని చెప్పాను. కానీ ఎవరు నమ్మారు ఈ విషయాన్ని? అబ్రహాం గారు మాత్రం నమ్మాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నాకు సుఖము కలుగునా? స్త్రీ ధర్మం నిలిచిపోయినే, నాలో గర్భం కూడా ఉడికిపోయింది, నాకు పిల్లలు పుడతారా అని చెప్పి నాకు పకాలు అవుతుందంటాడు. ఈరోజు మనలో చాలా మందికి అవిశ్వాసం పెట్టారు. ప్రభు చేయగలడా? ఇది అవిశ్వాసం. గుర్తుపెట్టు, ప్రభువు నిశ్చయంగా చేయగలడు జీవితం పట్ల ఏదైనా సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మరి నీ భక్తి ఎందుకు? ప్రభు నీ జీవితం పట్ల కార్యము చేయలేడు అనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ భక్తి జీవితం ఎందుకు? అవసరం లేదు కదా. అందుకే అవిశ్వాసులు కూడా వెళ్ళలేదు పరలోక రాజ్యం. ఒకవేళ అవిశ్వాసం ప్రతి విషయంలో నిన్ను వెంటాడుతుందేమో, జాగ్రత్త. ఇంకేంటంటే అసహ్యులు. ఎవరు? సంఘంలోకి వచ్చేవారి నుండి అసహించుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రాముఖ్యం చాలా. అందుకే ప్రభు యేసుక్రీస్తు ఏం తెలియపరిచారు తెలుసా? తానే ఒక గనుడైనటువంటి దేవుడై ఉండి కూడా ఆయన ఏం చేశాడు అంటే, తన శిష్యుల పాదాలను కడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన శిష్యుల యొక్క పాదాలను కడిగి తనను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు సంఘంలో ఒకరిని ఒకరు అసహించుకునేటువంటి పరిస్థితి రాకూడదు. అందుకే ప్రభు విషయాన్ని తెలియపరుస్తాడు. ఏంటో తెలుసా? బాగా మంచి బట్టలు వేసుకొని ఉంగరాలు పెట్టుకొని వచ్చినండి మీరు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటారు. అదే ఒక అడుక్కునే వడిస్తే అదే స్థితిలో మీరు చేయగలరా? చేయలేరు. వాడిని బయట నిలబెడతారంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనుషుల ధోరణి. నువ్వు మనిషివి కాదు, ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డవి. నీకు ఉండకూడదు ఏంటి అంటే అసహ్యం. అసహ్యం అనేది నీ జీవితానికి ఉండకూడదు. ప్రియ సహోదరి, నువ్వు అసహ్యపడకూడదు ఎవరి మీద. అందుకేనండి
వారందరూ ఒక పాత్రలోనిదే త్రాగిరి అని చెప్పి ఎందుకు రాయబడింది తెలుసా? ఎందుకు రాయబడింది తెలుసా? వీళ్ళరా ఇంగిల్ అంటే ఎవరికైనా అసహ్యమే, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తే తనతో పాటు శిష్యులు తాగినది తాను తాగాడు, తను తాగింది శిష్యులందరూ తాగారు. ఇలాగే చేయమని చెప్పి అందరికీ తెలియపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే పాత్రలోనిది వారు తాగిరి అది దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంటుంది. గుర్తుపెట్టుకోనండి. అసహ్యపడుతున్నారేమో తోటి విశ్వాసులను బట్టి మీ ఆత్మీయ జీవితం ఎండిపోతుందని గుర్తుపెట్టుకో. మీ తాహతకు తగ్గిన వారు కాకపోవచ్చు, మీకంటే చిన్నవారు కావచ్చు, తక్కువ వారు కావచ్చు, ఒకవేళ ఆ స్థితిలో ఉండని వారు కావచ్చు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే విషయం ఏంటి అంటే, అసహ్యించుకునేటువంటి స్వభావం నీకు ఉండకుండా ఒకవేళ అలా అసహ్యించుకుంటున్నావా, నీ దరికి రానివ్వకుండా పక్కకు పోనిస్తున్నావా, పక్కకు వెళ్ళిపోతున్నావా, వారి నుంచి దూరంగా జరుగుతున్నావా? వారికంటే భ్రష్టుడు ఎవరు అంటే అలా వెళ్ళిపోయే నువ్వే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అలా అసహించుకునే నీవే వారికంటే ఆత్మీయ స్థితిలో భ్రష్టత్వంలో ఉన్నానని మర్చిపో. ఇక అంటాడు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు. ఈ విషయానికి 5వ అధ్యాయం మత్తయి సువార్తలో 21లో ఒక మాట, 27లో ఒక మాట ఉంటుంది. నరహత్య చేయొద్దని మీరు విన్నారు కదా. తన సహోదరిని అంటే వాడి హృదయం పోయబడేటట్లు, వాడి హృదయం బాధపడేటట్లు ఘనంగా వాడిని అసలు ఎంత ఉన్నతంగా తిడతారంటే ఎంత ఉన్నతంగా. వాడు మంచి చేస్తేనే తిడతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాడు మంచిగా నడిచినప్పుడు వాడిని తిడతారు. ఎందుకో తెలుసా? వాడి మంచి మీకు ఇష్టం. మీ సహోదరులైనా సహోదరులైనా మీ కుటుంబంలో ఆత్మీయులైన ఎవరైనా సరే వాడు మంచిగా బ్రతుకుతున్న ఏదో ఒక లోపాన్ని ఎత్తి వాడిని బాధపడతారు. మరలా వాడిని తర్వాత పలకరించను కూడా పలకరించను. వాడు బాధపడ్డాడే, అయ్యో నా మాటను బట్టి అని అనుకుంటాడు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, అలా మీరు ఒక మనిషిని కత్తి తీసుకొని డైరెక్ట్ గా పోయి చంపాల్సిన పనిలే, వాడి రక్తాన్ని కింద చిందించాల్సిన పనిలే. ఎప్పుడైతే ఒక వ్యక్తిని తన హృదయ విదారకరమైనటువంటి పరిస్థితిలో ఏడ్చే స్థితికి మీరు తీసుకువెళ్తారో అప్పుడు ఆ వ్యక్తిని హత్య చేసినట్టు. వ్యభిచారం ఎందుకు వచ్చాక ఏమంటానంటే, ఎవడైతే మోహపు చూపుతో ఒక స్త్రీని కానీ లేదా స్త్రీ పురుషుడిని కానీ తమ హృదయం ముందు ఎప్పుడైతే చూస్తున్నారో, మోహపు చూపు, మామూలు చూపు వేరు, మోహపు చూపు వేరు. మామూలుగా చూస్తే సిస్టర్ బ్రదర్ ఇంతే, ఇవే మనసులో కానీ ఉంటే ఏ పాపపు ఆలోచన రాదు. మామలు బావలు అక్కలు తమ్ముళ్ళు ఇవన్నీ పక్కన సంఘంలోకి వచ్చేసరికి నువ్వు సహోదరుడివి, నువ్వు సహోదరి అంతే. అక్క వదిన కథంతా మానేయండి, మంచిది. మనం బావ మామ ఇవన్నీ మానేయండి. ఎక్కడంటే అవి కుటుంబంలో నీకు పరిమితం. సంఘంలో కాదు, సంఘంలో వరుసలకు లేదు. చాలా మంది ఈరోజు మందిరాలలో కూడా ఆ విధంగా పిలుచుకుంటున్నారు. సహోదరి, సిస్టర్ అంటే సిస్టర్, బ్రదర్ అంటే బ్రదర్ అంతే. ఈ భావం ఎప్పుడైతే మనసులో ఉంటుందో ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు తగ్గుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చూస్తున్న ప్రతి వారిని తనకంటే పెద్దవారైతే తల్లి అని, తనకంటే చిన్నవారైతే చెల్లి అని, మరి కొంచెం పెద్దవారైతే అక్క అని సంబోధిస్తాడో, తన మనసులో అనుకుంటాడో, అప్పుడు మాత్రమే ఈ లైంగిక సంబంధమైనటువంటి దాడులు ప్రపంచంలో జరగకుండా ఉంటాయి. ప్రియులు, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. జాగ్రత్త కలిగి ప్రభువులో మనం నిలబడాలి. ఎప్పుడైతే చూపుతో చూస్తున్నామో ఒక వ్యక్తిని, ఆ క్షణం పాపం చేసినట్టు ఒకవేళ చూసేటువంటి పరిస్థితులని ఆత్మీయ జీవితంలో ఉన్నాయేమో ఒక్కసారి నువ్వు సరి చేసుకో. ఈ విషయాలను బట్టి సిగ్గుపడాల్సిన మనం ఇంకా ఆ విషయాలను మనలో జరిగించడానికి ఆరాట పడుతున్నామేమో. జాగ్రత్త కలిగి ఉండండి. ఇంకేమంటారు? మాంత్రికులు ఎవరున్నారు మనలో? మాంత్రికులు ఎవరు లేరులే, కానీ ఆ మంత్రం పెట్టేవాడి దగ్గరికి వెళ్తారు. మాంత్రికులు ఎవరు లేరు. ఒకవేళ ఉంటే అటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాడు పరలోక రాజ్యం పోడు, వాడి దగ్గరికి వెళ్ళినోడు కూడా పోడు. ఇంకేది నీ విశ్వాసం? తెల్లని తాడు వేపిస్తారు. మరి ఇంకెందుకు హాస్పిటల్కి వెళ్ళి నువ్వు టీకా చేయించుకోవడం అవసరమా? తాడేసి మంత్రం తాడంట. ఆ మంత్రం తాడు తీసుకురండి, మనిషిని బ్రతికిస్తుంది కదా. 4 చింతకాయలు రాలకుండా చూద్దాం. మంత్రాలకి చింతకాయలు రావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని.
తీసుకొచ్చి ఆ మంత్రపు తాడుని చిన్న చెట్టు కట్టి వాళ్ళు కాయలు రాలుతాయా? సమస్య లేదు, రాలుతాయా? మరి నీ కొడుకు ఎట్లా బాగుపడతాడు, నీ కుమార్తె నీ పిల్లలు ఎలా బాగుపడతారని వాటిని కడుతున్నాడు. సేవకుడు సాక్ష్యం ఇచ్చాడు. సేవ పరిచర్యకు వచ్చిన ఒక సేవకుడు గురించి చెప్పాడు. ఎవరి ప్రాయంలో సేవకు వచ్చాడు. సేవకు వస్తే సేవకు వచ్చినటువంటి వ్యక్తుల గురించి, అయ్యా ఎవరుడా బాగా సేవ చేయాలి, అయ్యా చేస్తానే కాదు, ఇక్కడే ముక్కల దగ్గర ఊరి పేరు చెప్పాడు. చెప్పాను కెనాల్ కాలువ మీద ఎక్కడ ఊరే చేస్తానయ్యా అని చెప్పన్నాడంట. ఒక నెల తర్వాత మరలా కలిశాడంట. కలిసినప్పుడు తెల్లని చిన్న తాడు కనపడుతుందంట. అతను అడిగారండి, పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు, ఎవరి పాస్టర్ గారు, అయ్యా ఏం పాస్టర్ గారు, ఇంకా తీరావు దూరండి అని చెప్పి పిలిచా. తాడింటేనండి ఏం లేదా గారు, పప్పు లక్షలు మంత్రపుతాడంట. ఏం చూపించాను. అసలు ఆ విషయాన్ని చెప్పి చాలా బాధపడుతుంది. మనకు నవ్వుగా ఉంటుంది కానీ సావుకు బాధపడుతుంది. ఎందుకో తెలుసా, విశ్వాసం ఉంచవలసినటువంటి మనమే ఈరోజు టీకాలు అనేక రకాలు. ఈరోజు చాలా మంది ముందుగా ఏమంటారంటే ప్రభు పట్ల విశ్వాసం ఉంది, మీ టాబ్లెట్ కూడా వేసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాలంలో లూకా అనేటువంటి ఒక వ్యక్తుడు, అతను వైద్యుడు, సంఘానికి పరిచర్య వైద్య విభాగం ద్వారా తన ద్వారా అందవలసిన సేవలన్నిటినీ అందించాడు. అది ఎవరి జ్ఞానమో అనుకోబాకండి, దేవుని జ్ఞానం. నువ్వు టాబ్లెట్ వేసుకున్నా నిన్ను క్లియర్ చేసేది ఎవరంటే ప్రభువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు టాబ్లెట్ వేసుకున్నా అది క్లియర్ చేసేసింది ఎవరు అంటే ప్రభువే. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. చాలా మంది మొండిగా నేను టాబ్లెట్ వేసుకోనని చెప్పి ప్రాణ పరిస్థితుల్లో చనిపోయిన వారిని చూశాను. ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా ఉంటున్నటువంటి ప్రతి విషయాన్ని కనిపెట్టింది క్రైస్తవులని మర్చిపోవద్దు. అది ఎవరి జ్ఞానం ద్వారా కనిపెట్టారంటే ఒక బ్యాంక్, ఒక రైల్వే వ్యవస్థ. ఈరోజు మత్తు మందు, గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి మత్తు మందు, అది కనిపెట్టింది కూడా ఒక క్రైస్తవుడు అండి. తెలుసా ఎలా కనిపెట్టారు అయ్య గారంటే, ఆయన అంటాడు, ఏదేను తోటలో అవ్వను సృష్టించడానికి దేవుడు చేసిన ప్రయత్నంలో అక్కడ ఒక మాట రాయబడి, గాఢ నిద్ర కలుగొచ్చేసి తన ప్రకృతి ఎన్నుకలలో. ఇది మొదటి ఆపరేషన్, బైబిల్లో జరిగిన మొదటి ఆపరేషన్ ఇది. గాఢ నిద్ర అంటే ఒక వ్యక్తికి గాఢ నిద్ర కలుగు చేస్తే తన శరీరంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. కాబట్టి అప్పుడు ఆపరేషన్ చేసి వచ్చానని చెప్పి తనకు అవగాహనకు వచ్చే గాఢ నిద్రకు కలుగు చేయటానికి ఒక మందును కనుగొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాన్ని వాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక క్రైస్తవుడు. మొండిగా ఉండకూడదు, విశ్వాసం. ఆ విశ్వాసం బలపరుస్తాడు దేవుడు. నీ రోగానికి మందు అవసరమైందనుకో, పౌలే అంటాడు, నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షారసం తీసుకోయా అని చెప్పి పౌలుతో తిమోతితో తెలియపరుస్తుంది. అదొక మెడిసిన్. ఆ టైంలో ద్రాక్షారసం అని మెడిసిన్గా ఉంది, మందుగా ఉంది. చాలా మంది ఈ విషయానికి మళ్ళీ పొరపడుతుంటారు. ద్రాక్షారసం అంటే మందు కదా, మందు తీసుకోమన్నాడు పౌలు గారు అని చెప్పేసి ఒక తెలివి గల మందు తాగాయని అంటున్నాడు నాతో. పౌలు గారు చెప్పాడయ్యా, అంత పెద్ద సేవ చేసిన ఆయన మందు ఆగమని, నువ్వేంటి మందు ఆగొద్దంటావు అని నేను చెప్పి ఎందుకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నానంటే, పిల్లరా మొండిగా మూఢంగా ఉండిపోకండి. నీకు వైద్యం అవసరమైన అది తీసుకొని అది ప్రభు చేత తాకబడి నీ శరీరాన్ని స్వస్థపరచబడటానికి గుర్తుపెట్టు. నీకు ఆ సివియర్ ఉంటే, ఆ సివియర్ పరిస్థితి ఉంటే నువ్వు తీసుకో, అంతేకాని మొండిగా కూర్చోబడి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరికి ఏమంటారంట, మాంత్రికులు ఎవరు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ఎవరైతే కొనసాగుతున్నారో వారందరూ కూడా పరలోక రాజ్యం పోలేరు. జాగ్రత్త. ఇంజక్షన్ చేయించుకొస్తావు, వాడికి ప్రయోజనం ఏముంది, మెడలో తాడే తగ్గేది 5 లక్షలకి, నేను చేసే ప్రార్థనకే వాడికి. కానీ తాడు కూడా అవసరం. నీకు అన్నీ కావాలి. ఏం కావాలంటే రోగం కావాలి, ప్రభువు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అంటాడు, విగ్రహారాధికులు అబద్ధికులు. ఎవరంట? విగ్రహారాధికులు అబద్ధికులు. దేవుని వాక్యం అంటున్నది, దేవునిని కాకుండా ఎవరిని నీ హృదయంలో అత్యధికంగా ప్రేమిస్తున్నావు అది నీకు విగ్రహారాధన. అది డబ్బైనా, ఇల్లైనా, భార్య అయినా, బిడ్డైనా, ఎవరైనా సరే దేవుని తర్వాతే. దేవునికి ముందుగా నువ్వు
హృదయంలో దేనిని ఉంచుకుంటున్నావో అది విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఒక రాయిని చెప్పుకొని దాని ముందు అది విగ్రహారాధన. అది ప్రత్యక్షమైన విగ్రహారాధన. పరోక్షంగా ఉండేటువంటి మనుషుల్లో విగ్రహారాధన ఏంటి అంటే దేవునికి విరోధముగా, అంటే దేవుని మీద కాక దేని మీద అయితే నువ్వు అత్యంత అధికంగా ప్రభావం చూపుతావో, నీ మనస్సంతా ఎక్కడైతే నిలుపుతావో అది విగ్రహారాధన అంటారు. ప్రభువును మొదటిగా స్తుతించి తర్వాత నీ పనులు ఏమైనా సరే, ప్రభువుకు సమయం ఇచ్చి తర్వాత నీ పనులు ఏమైనా సరే, అది విగ్రహారాధన. మర్చిపోతాం. ఒకవేళ ఇటువంటి విషయాలు మన ఆత్మీయ జీవితాల్లో ఉంటున్నాయా, అప్పుడు ఇలా జాగ్రత్త కలుగుతుంది. ఇక చివరిగా ఉంటాడేమని అబద్ధికుడు. ఎవరు? అబద్ధికుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధాలు చాలా స్వల్పమైన విషయాలు ఆడేస్తుంటాం. ఈ అబద్ధాలను బట్టి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే మరణకరమైన పాపము కలదు, మరణము కానీ పాపము కలదు అని రాయబడింది. ఏంటి అని చెప్పి దీని మీద 10 నిమిషాలు ఆలోచన చేసినప్పుడు కొంతమంది దైవజనులు మేమందరం కూర్చొని ఏంటి మరణం కానీ పాపం మరణమై ఉన్నదా ఆలోచన చేస్తే సందర్భంలో సమయం ఎవరినంటే దావీదును అభిషేకించడానికి వెళుతున్నప్పుడు ఒక పెయ్యను తీసుకొని బలి అర్పించి దావీదును అభిషేకించడానికి వెళుతున్నప్పుడు సౌలుకు ఆ విషయం తెలిస్తే ఒకవేళ తనను చంపుతాడేమోనని చెప్పేసి అనుకుని ప్రభువా ఏం చేయమంటావంటే ఏమి లేదు ప్రభు అంటాడు, పెయ్యను బలి అర్పించడానికి ఆ ఊరికి వెళ్తున్నానని చెప్పి తెలియపరిచాడు. అలాగే తెలియపరిచాడు. నీ ఆత్మీయ జీవితానికి ఆటంకం కలిగించే అబద్ధం ఏది వాడుతుంది. ఆ అబద్ధం సరైనదో కాదో నీకు తెలుసు. ఒక వ్యక్తిని బలపరచడానికి ఒక చిన్న అబద్ధం చెప్పు, మరేం పర్వాలేదు. నీ ఆత్మీయ స్థితిని దిగజార్చుకునే అబద్ధాలు ఆడు. దొంగతనం చేసావా అంటే చేయలేదని ఆడు, అది అబద్ధం. అలా కాకుండా మీ సహోదరి సహోదరులు ఒకరి మీద ఏదో మాట్లాడుకుంటే నువ్వు విన్నావు అనుకో, ఆవిడ నేను పిలిచి అడిగింది ఏమని, నన్ను ఇట్లా అంటుందంటగా, నన్ను ఇలా అంటున్నాడంటగా వాడు, నీ ముందే అన్నాడంటగా నాకు వేరే వాడు చెప్పాడంటే అప్పుడు నువ్వు చెప్పాలి. ఏ అబద్ధం చెప్పాలంటే ఆత్మీయతలో వారిద్దరిని సఖ్యతలోనికి పెంచే అబద్ధం. ఎవరు చెప్పారు వాడిని మన అల్ల వారిని ఆత్మీయతలో స్థిరపరచడానికి. అలా కాదు కానీ కొందరు కొట్టుకోవడానికి చెప్పేస్తూ ఉంటారు మధ్యలో అబద్ధం. ఏం జరగకపోయినా చెప్పేస్తుంటారు. అందుకే ఆత్మీయుడు గురించి దేవుడి వాక్యం ఏమి రాయబడుతుంటే ఆత్మీయుడంట మరొక ఆత్మీయుడును లేవదీయటానికి, పడిపోయి ఉంటే వాడిని లేవదీయటానికి, స్థిరపరచడానికి ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. ఆ విషయాన్ని తెలియపరుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి సాధారణమైనటువంటి చిన్నవి మీ అంతరాత్మకు తెలుసు. వాటిని ఏ విధంగా మీరు అబద్ధం చెప్తూ ఉన్నారు. అబద్ధం ఆడకుండా బ్రతికేటువంటి నరుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపం చేసిన వారై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన అంతిమ జీవితంలో ఏదో ఒక చిన్న అబద్ధం చెప్పమంటారు. ఒక చిన్న అబద్ధం, నీకు బాగాలేదు ఫోన్ చేసేది, మా ఎక్కడ అంటే బాగున్నా, అది అబద్ధమే కదా. అలాగని అది పాపం అంటే కాదు. సర్వసాధారణంగా మనం స్పందించే తీరది. కాబట్టి గుర్తుంచుకోండి, నీ ఆత్మీయ జీవితానికి తెలుసు నువ్వు ఆడే అబద్ధం ప్రభువుకు విరోధమైనదో కాదో. కాబట్టి జాగ్రత్తగా. అలాగని చెప్పి ప్రతి సందర్భంలో సాగు చెప్పాడు కదా, అబద్ధాలు ఆడేవారు గుర్తుపెట్టుకో. అబద్ధాన్ని బట్టి, ఆ మాటలు బట్టి నువ్వు తీర్పులోనికి దేవుడు తెస్తాడని మర్చిపోవద్దు. ఇక 3వది ఏమంటున్నాడు, చివరి మాట ఏమంట, భూ సంబంధమైన వాటి మీద వారి మనసు ఉంచుతున్నారు. మొదటిదేంటి కడుపే వాళ్ళకి దేవుడు. రెండవది సిగ్గుపడాల్సిన విషయాలు. ఇవన్నీ ఏవి? పిరికితనం, అవిశ్వాసం, అసహ్యం, వ్యభిచారం, నరహత్య, మాంత్రిక విద్య, విగ్రహారాధన, అబద్ధం అనేవి సిగ్గుపడాల్సిన విషయం.